130వ కీర్తన 7వ వచనంలో భక్తుడు అంటున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును. యెహోవా యొద్ద ఏం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. మరియు ఆయన యొద్ద ఏం దొరుకుతుందంటే సంపూర్ణమైన విమోచన దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొద్ద మనకు కృప దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్ముకోవడం ద్వారా మనం ఎన్నో పొందుకుంటాం. వాటిలో ఒకటి ఏంటంటే కృప పొందుకుంటాం. మరి బైబిల్లో మనం చదివితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తును మనం నమ్మటం ద్వారా మనము ఏ విధంగా మరి చేయబడ్డాం లేక ఏమి పొందుకున్నాం అనే విషయాలు మన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక మరి కృత నిబంధనలో 173వ పేజీలో 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఆ 2వ అధ్యాయం అంతా మనం చదివితే క్రీస్తును నమ్మక ముందు మనమేమై ఉన్నాం, క్రీస్తును నమ్ముకున్న తర్వాత మనమేమై ఉన్నాం, క్రీస్తులో మనకేం దొరికింది అనే విషయాలు చాలా చక్కగా ఇక 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. అయితే మొదటి వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించు. కాబట్టి యేసుక్రీస్తును నమ్మక ముందు మనమందరం కూడా అపరాధముల చేత పాపము చేత చనిపోయాం. అంటే ఆత్మీయంగా చనిపోయాం. పాపం వల్ల వచ్చే జీతం మరణం, ఆ మరణమే నరకం. కానీ నరకానికి పాత్రులమైన మనలను, ఆత్మీయంగా చనిపోయిన మనలను మరి దేవుడు క్రీస్తు ద్వారా ఏం చేశాడంటే బ్రతికించాడు. అంటే క్రీస్తును మనం నమ్ముకోవడం ద్వారా నరకం నుంచి తప్పించబడి మనం ఎక్కడికి చేరగలుగుతున్నాం అంటే పరలోకానికి చేరగలుగుతున్నాం. కానీ క్రీస్తును నమ్ముకోవడం ద్వారా ఆత్మీయంగా మనం బ్రతికాం. ఇక కొంచెం మనం ముందుకు వెళితే 5వ వచనంలో 4-5 వచనాలు, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించింది. కృపచేత మీరేం చేయబడి ఉన్నారు? రక్షింపబడి ఉన్నారు. క్రీస్తును మనం నమ్ముకోవడం ద్వారా కృప మనకు దొరుకుతా ఉంది. ఆ కృప చేత మనము రక్షింపబడ్డాం. ఇక 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి. తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకంలో కూర్చుండబెట్టబోతూ ఉన్నాడు క్రీస్తుతో కూడా. ఇక కొంచెం మనం ముందుకు వెళితే 13వ వచనంలో, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన ఏమై ఉన్నారంటే సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు పాపం చేయడం ద్వారా దేవునికి దూరం అయిపోయాము. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మనం ఏం చేయబడ్డామంటే సమీపస్తులుగా మార్చబడ్డాం. క్రీస్తును నమ్ముకోవడం ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానపరచబడ్డాం. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే మరి 18వ వచనంలో, ఆయన ద్వారానే మనం ఉభయులము ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశంలో ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. కాబట్టి ఇక మన పరజనులము పరదేశులం కాదు, మనమందరం కూడా ఒకే పట్టణానికి చెందిన వారంగా, ఏకపట్నస్థులుగా మరియు దేవుని ఇంటి వారంగా మనం ఉన్నామని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కాబట్టి 22వ వచనంలో, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. కాబట్టి మనము దేవునికి ఏమై ఉన్నామంట? నివాస స్థలంగా ఉన్నాం. ఇవన్నీ కూడా క్రీస్తును మనం నమ్ముకోవడం ద్వారా మనము ఆత్మీయంగా బ్రతికించబడ్డాం. పరలోకములో మరి కూర్చొని ఉన్నాం. తండ్రి అయిన దేవునితో మనము సమాధాన పరచబడబోతూ ఉన్నాం. మనము ఏకపట్నస్థులమై దేవుని ఇంటి వారమై ఉన్నాం. దేవునితో మనము మరి సహవాసం కలిగిన వారంగా ఉన్నాం. సో ఇవన్నీ కూడా క్రీస్తును నమ్ముకోవడం ద్వారా మనకు దొరుకుతాయి. ఇవే కాకుండా క్రీస్తును మనము నమ్మటము ద్వారా, క్రీస్తు యొద్దకు మనం వచ్చుట ద్వారా మనకేం దొరుకుతుందంటే కృప దొరుకుతుంది. 130వ కీర్తన మనము 7వ వచనం చదువుకున్నాం. అక్కడ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునము, ఆయన యొద్ద ఏమి దొరుకును? కృప
దొరుకును. కాబట్టి ప్రియులారా, క్రీస్తు కృపచేత మనం రక్షించబడ్డ మనం ఇంకా దేవుని యొక్క కృప అధికముగా మనం ఏం చేయాలంటే పొందాలి. మానవ జీవితానికి అవసరమైనది ఏంటంటే కృప అనేది చాలా అవసరం మనిషి జీవితానికి. ఈ కృప అనేది మనకు మార్కెట్లో దొరికేది కాదు, ఇంకా అక్కడ ఇక్కడ దొరికేది కాదు. కృప అనేది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొద్దే దొరుకుతుంది. అందుకే ఇశ్రాయేలును యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన దేని దొరుకును, కృప దొరుకును అని చెప్తున్నాడు భక్తుడు. కానీ దేవుని యొద్ద కృప దొరుకుతుంది. ఈ కృప మనిషి జీవితానికి సరిపోయేది. అందుకే పౌలు అనే భక్తునితో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, పౌలా నీ బలహీనతల యందు నా శక్తి ఏమవుతా ఉన్నది, పరిపూర్ణమగుచున్నది. నీ బలహీనతల్లో నేను నా శక్తిని పంపిస్తూ ఉన్నాను, నా కృప నీకు చాలును అన్నాడు. ఈ మాట చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మరి మనము 12వ అధ్యాయంలో మనము 9వ వచనం, అందుకు నా కృప నీకు చాలును. 2 కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనం, అందుకు దేవుడు అంటున్నాడట, నా కృప నీకు చాలును. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తనకు ఉన్న ఒక ముళ్ళు విషయంలో మరి అది తొలగిపోవాలని ప్రార్థిస్తూ ఉండగా దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. కాబట్టి పౌలా, నా కృప నీకు చాలు అన్నాడు. అవును, మనిషి జీవితానికి సరిపోయేది ఏమిటయ్యా అంటే దేవుని యొక్క కృప. దేవుని కృప మనం కలిగి ఉంటే మనకు అన్నీ ఉన్నట్టేనండి. కానీ దేవుని కృపను మనము పొందుకోవాలి, అధికమైన కృప మనం పొందుకోవాలి. బైబిల్లో దావీదు మహారాజు అంటాడు, దేవా నీవు నా ఎడల చూపిన కృప ఏమైపోయింది, అధికమైపోయింది అంటాడు. కానీ దావీదు తన జీవితంలో దేవుని కృపను పొందుకున్నవాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అయితే బైబిల్లో కొంతమంది దేవుని కృపను పోగొట్టుకున్న వారు కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క కృపను మనం పోగొట్టుకోకూడదని, దేవుని యొక్క కృపను మనం కాపాడుకోవాలని, కృపలో నుంచి ఇంకా అధికమైన కృపలోకి వెళ్ళాలని దేవుడు మనందరి ఎడల ఆశపడుతూ ఉన్నాడు. ఇదే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో కూడా చదివితే, 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మును వేడుకొనుచున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, కొరింథీ సంఘ విశ్వాసులారా, మేము ఆయనతోటి పనివారమై మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఏమి వేడుకుంటున్నాం అంటే, మీరు పొందిన దేవుని కృపను ఏం చేసుకోకూడదు, వ్యర్థపరచుకోవద్దు. దేవుని కృపను మీరు పొందుకున్న కృపను మీరు పోగొట్టుకోకూడదు. వ్యర్థపరచుకోవద్దు అంటే పోగొట్టుకోవద్దు. ఆ కృపను మీరు కాపాడుకోవాలి. కృపలో నుంచి ఇంకా అధికమైన కృపలోకి మీరు వెళ్ళాలి అని మేము మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాం, బ్రతిమాలుకుంటున్నాం అని పౌలు గారు కొరింథీ సంఘంతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మనందరితో చెప్తా ఉన్నాడు, మనము దేవుని కృపలను పోగొట్టుకోకూడదు, కృపలో నుంచి అధిక కృపలోకి వెళ్ళాలి. మానవ జీవితానికి అవసరమైనది ఏమిటంటే దేవుని యొక్క కృప. అందుకే పౌలుతో దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలు. అది దేవుని కృప అనేది మన జీవితాలు ఎలా పొందుకుంటాం, అధికమైన దేవుని కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలో బైబిల్లో రాస్తున్నదండి. కాబట్టి తప్పకుండా మనం వాటిని జరిగించాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుని కృప అధికంగా మనం పొందుకుంటాం. దేవుని కృప నా జీవితంలో అధికంగా నేను పొందాలి అని ఆశించే ప్రతి ఒక్కరు. ఇందుకే దావీదు ఎటువంటి కృప పొందాడు ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. 83వ కీర్తన, 83వ కీర్తనలో 13వ వచనం, 83వ కీర్తన 13వ వచనంలో ఏముందండి, ప్రభువా నా దేవా. 86వ కీర్తన 13వ వచనం, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప ఏమైపోయినది, అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఇక్కడ 86వ కీర్తన దావీదు మహారాజు రాశాడు. 86వ కీర్తన 13వ వచనంలో దావీదు అంటున్నాడు, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప ఏమైందంటే అధికమైపోయింది అంటున్నాడు. అధికమంటే ఎక్కువైపోయింది. దేవుడు దావీదు ఎడల మరి అధికమైన కృపను చూపించాడట, అధికమైన కృపను చూపించాడు.
నిజానికి ఒకప్పుడు దావీదు ఎవరు అంటే మనందరూ తెలుసు. దావీదు ఎవరంటే గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకునే ఈ దావీదు దేశానికి ఏమైపోయాడంటే మహారాజు అయిపోయాడు. ఎలాగయ్యాడు అంటే దేవుని కృప ఈ దావీదును ఏం చేస్తుందంటే గొర్రెలు కాచుకునే ఆ స్థితి నుంచి మహారాజు అయ్యే స్థితికి తీసుకువెళ్ళింది. దేవుని కృప చేతనే దావీదు హెచ్చింపబడ్డాడు, అంత ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అది దావీదు ఎన్నడూ మర్చిపోలేకపోయాడు. అందుకే దావీదు తన దేవునితో చెప్తున్నాడు, దేవా నా ప్రభువా, నా ఎడల నీవు చూపిన కృప ఏమైందంట, అధికమైపోయింది అంటున్నాడు. మరొక వచనం చదువుతున్నాం. 70వ కీర్తనలో 70వ కీర్తన. ఇక్కడ దావీదును దేవుడు 78వ కీర్తన అండి. 78వ కీర్తనలో 70వ వచనం. తన 78వ కీర్తన 70వ వచనంలో తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిపించాను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థవిధుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించాను. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే గొర్రెల దొడ్డిలో నుండి, గొర్రెలు కాసుకునే దావీదును గొర్రెల దొడ్డిలో నుండి పిలిపించాడట అండి. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించాడట. మాన్పించి తన ప్రజలైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని దేవుడు బయటికి రప్పించాడు. కాబట్టి దావీదు యథార్థ హృదయుడై దేవుని ప్రజలను ఏం చేశాడంట, పరిపాలించాడు. కానీ ఇక 78వ కీర్తన 70వ వచనంలో మనకి ఏం కనిపిస్తుందంటే దావీదు ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడు. దేవుడు అతను ఏం చేశాడంటే దేశానికి మహారాజుగా చేశాడు. గొర్రెలు కాసుకునుట మార్పించి ప్రజలను పరిపాలించే వ్యక్తిగా దేవుడు దావీదును చేశాడు. ఇది ఎలా జరిగిందంటే కేవలము దేవుని కృప. దావీదుకు గొప్పతనం కాదు, మంచితనం కాదు, కేవలము దేవుని కృపయే దావీదును ఆ స్థితికి తీసుకొచ్చింది. కొన్నిసార్లు మనం ఆయా రంగాల్లో ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినప్పుడు, బాగా హెచ్చించబడినప్పుడు, దీవించబడినప్పుడు నా గొప్పతనం లేక నా సామర్థ్యం లేక నా తెలివితేటలు లేకపోతే నా బాహుబలము ఏమంటే నన్ను ఇంత స్థితికి తీసుకువెళ్ళింది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది తప్పు. మనం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా దానికి గల కారణం ఎవరో తెలుసా అండి? దేవుడే. ఆ దేవుని కృపయే మనల్ని హెచ్చిస్తుంది. కానీ దావీదును హెచ్చించింది, దావీదును రాజుగా చేసింది దేవుని కృపయే. దావీదు ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు. నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైపోయింది అంటున్నాడు. దేవుడు దావీదుకి ఎంత కృప చూపించాడో తెలుసా అండి? ఇంకొక వచనం చదువుదాం. 89వ కీర్తనలో మనము 28వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. 88వ కీర్తన 28వ వచనం. నా కృప నిత్యము అతనికి అనగా దావీదునకు తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను ఏం చేస్తాను, నిలిపేదను. ఎంత కృప చూపించాడు దేవుడు దావీదు ఎడల. దేవుడు అంటున్నాడు, నా కృప నిత్యము దావీదుకు తోడుగా ఉంటుంది, నా నిబంధన అతనితో నేను స్థిరపరుస్తాను, శాశ్వత కాలము వరకు. శాశ్వత కాలం అంటే ఎల్ల కాలం వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేనేం చేయబోతున్నాను, స్థిరపరిచేదను అంటున్నాడు. ఆకాశం ఉన్నంత వరకు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాడు, దావీదు సంతానాన్ని సింహాసనంపై కూర్చుండబెడతాడు అని దేవుడు ఇక్కడ దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత కృపనిచ్చాడు. దావీదును దేవుడు రాజుగా చేయడమే కాదు, దావీదు తర్వాత తన సంతానం, తన పిల్లలకు కూడా సింహాసనాన్ని ఇస్తానని చెప్పి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అంత ఉన్నతమైన కృపను దేవుడు ఎవరి ఎడల విస్తరింపజేస్తాడు అంటే దావీదు ఎడల విస్తరింపజేస్తాడు. దావీదు ఎడలే కాదండి, దేవుడు మనందరి ఎడల తన కృపను చూపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు కృప కలిగిన వాడు. కృప కొరకై మనం వేడుకున్నప్పుడు తప్పకుండా దేవుడు మన ఎడల ఏం చూపిస్తాడంటే తన కృపను ఆయన చూపిస్తాడు.
దేవుడు కృపగలవాడు. ఆయన దగ్గరికి వెళ్ళడం ద్వారా అధికమైన కృప మన జీవితాల్లో పొందుకోగలం. మరి బైబిల్లో అసలు మనం ఏమి చేయడం ద్వారా దేవుని కృప పొందుకుంటామో రాశారు. ఆ పనులు మనం చేస్తే నిజంగా మన జీవితాల్లో దావీదుకు దేవుడు చూపించిన అధికమైన కృపను దేవుడు మన ఎడల కూడా చూపిస్తాడండి. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు పక్షపాతి కాదు. ఒక రకంగా మరొకరిని మరొక రకంగా ప్రేమించడానికి దేవుడు అందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే సమానంగా ఆయన ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఆయన రక్తం కార్చాడు. అందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. దావీదుకు చూపించిన కృపను, ఆ శాశ్వతమైన కృపను దేవుడు మనందరి ఎడల చూపడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు అంటే బైబిల్లో ఈ మాటలు ఉన్నాయి, చదువుదాం. దేవుని కృప అధికంగా మన జీవితాల్లో పొందాలంటే ఒకటి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వారి ఎడల కృప చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడంట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ మాట రోమీలకు రాసిన పత్రికలో చదువుకుంటున్నాం. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. రోమా పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామం బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వింటున్నారా ప్రియులారా? యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, ఒక ప్రభువే అందరికీ ఏమై ఉన్నాడట? ప్రభు అయి ఉండి తనకు ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే తనకు మొరపెడతారో వారందరి ఎడల కృప చూపుటకు దేవుడు ఏమై ఉన్నాడట? ఐశ్వర్యవంతుడే ఉన్నాడు. అంటే ప్రార్థించే వారికి దేవుడు ఏమిస్తాడంటే తన కృపనిస్తాడు. కానీ దేవుని కృప మనం పొందాలి అంటే మనం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన ప్రతిరోజు చేయరు చాలా మంది. వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు మాత్రమే వారికి దేవుడి జ్ఞాపకానికి వస్తాడు. అప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తూ ఉంటాడు. వారికి అన్ని బాగా ఉన్నప్పుడు వారి జీవితాలు ఏం కనిపించదంటే ప్రార్థన అనేది కనిపించదు. మనకేదో కష్టం, రోగం, శ్రమ, బాధ వచ్చినప్పుడే కాదు ప్రార్థన చేయటం. మనం నిత్యము ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అబ్రహాము, అదే బైబిల్లో ధనవంతుడు ఒకడు ఉంటాడు. ఆయన ఇంటి ముందు దరిద్రుడు అనే లాజరు అనే పేరు గలవాడు ఉంటాడు. ధనవంతుడు అంటే తన జీవితం ఎన్నడూ ప్రార్థించినట్టు కనిపించదు. కానీ ధనవంతుడు చనిపోయి నరకానికి వెళ్తాడు, పాతాళ లోకానికి. అక్కడ ప్రార్థన మొదలు పెడతాడు. తండ్రైన అబ్రహామ, ఈ నరకంలో నేను ఏమైపోతున్నాను? కాలిపోతూ ఉన్నాను. నా నాలుకను చల్లార్చుటకు ఆ దరిద్రుని పంపించి ఇక్కడికి అని అక్కడ మొరపెడుతున్నట్టుగా ధనవంతుడు, లూకాసు వార్త మీరు 16వ అధ్యాయంలో చదివితే మనకు 19వ వచనం నుంచి ఈ ధనవంతుడి గురించి కనిపిస్తాం. కానీ ధనవంతుడు భూలోకంలో ఎన్నడూ ప్రార్థించినట్టు కనిపించలేదండి. ఆయన చనిపోయిన తర్వాత అక్కడ ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. అలాగే యోనా అని ప్రవక్త ఉంటాడు. యోనా గారు ఎప్పుడు ప్రార్థన ప్రారంభించాడు? చేప కడుపులోకి వెళ్ళిన తర్వాత, మత్స్యం అంటే పెద్ద చేప ఆయన మింగిన తర్వాత ఆ చేప కడుపులో నుంచి యోనా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తాడు. కానీ కొంతమంది కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనము ప్రతిరోజు కూడా ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. దేవుణ్ణి మనలను కలిపే వంతెన ఏమిటంటే ప్రార్థన అన్నాడు ఒక భక్తుడు. కానీ మనం ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి. ఇది ఎలా సాధ్యం అంటే ప్రార్థన ద్వారానే. దేవుడు మనందరినీ పుట్టించింది ఆయనతో సహవాసం చేయడానికే. దేవుడు మనందరినీ రక్షించింది కూడా ఆయనతో మనం ఏం చేయడానికి? సహవాసము చేయడానికే. ఈ సందర్భంలో 1 కొరింథీ పత్రికలోకి వెళితే, రోమ పత్రిక తర్వాతే ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చూసారండి, దేవుడు మనందరిని ఎందుకు పిలిచాడో తెలుసా? లోకంలో, పాపంలో, శాపంలో ఉన్న మనలను దేవుడు ఎందుకు పిలిచి రక్షించాడంటే ఒక కారణం, మనము తన కుమారుడైన క్రీస్తు యేసుతో ఏం చేయాలని? సహవాసము చేయాలి. సహవాసం అంటే ఆయనతో సమయం గడపడం. కాబట్టి మనం ప్రతిరోజు దేవునితో సహవాసం చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడు. మరి ఉందా? ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేస్తున్నామా?
బైబిల్లో ఒక రాజు ఉంటాడండి. ఆ రాజు గారు తన దేశ ప్రజలందరికీ ఒక శాసనం అమలు చేస్తాడు. ఆశ అనే రాజు తన దేశ ప్రజలందరితో ఒక నిబంధన చేస్తాడు. ఏంటి ఆ నిబంధన అంటే, నా దేశంలో ఉన్న చిన్నలే కానీ పెద్దలే కానీ, నా దేశంలో ఉన్న పురుషులే కానీ స్త్రీలే కానీ ప్రతి ఒక్కరూ దేవునికి ప్రార్థన చేయాలి. ఎవరైనా సరే దేవునికి ప్రార్థన చేయకపోతే వారు చంపబడతారు అనే ఒక శాసనాన్ని అమలు చేస్తాడు ఆస అనే రాజు. ఈ మాట చదువుదాం. రెండవ దినవృత్తాంతాలు 15వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో మనము 13వ వచనం చదువుతున్నాం. పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారికి అందరికి మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. మీరు 12వ వచనంలో పూర్ణ హృదయముతో 2వ దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 12వ వచనం, పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తమ విచారణ చేయుదుమనియు. పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారికందరికి ఏ శిక్ష విధించబడుతుందంటే మరణ శిక్ష. వారు ఎవరైనా సరే దేవుని యొద్ద ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చేయకపోతే వారిని చంపబడతారు. నిజంగా ఇదే శాస్త్రం ఇప్పుడు ఉంటే బాగుండేమో కదండి. కొంతమంది ప్రార్థన చేయకపోతే ఏమైందిలే అని అనుకుంటున్నారు. అసలు ప్రార్థన చేయకపోవడమే పాపం రాశాడు బైబిల్లో. సమూయేలు ప్రవక్త అంటాడు, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా ఏం చేసిన వానగుదును, పాపం చేసిన వానగుదును, అది నాకు దూరం అవునుగాక అన్నాడు. ప్రార్థన చేయకపోవటమే పాపం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన మాదిరి ఏంటంటే యేసు ప్రభునేండి. యేసు క్రీస్తునే మనం మాదిరిగా తీసుకోవాలి. అందుకే యేసు ప్రభు దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి రావటానికి గల కారణాలు, ఒక గొప్ప కారణం ఏంటంటే మనందరికీ ఆయన ఏం చూపడానికి వచ్చాడట? మాదిరి చూపడానికి వచ్చాడు. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు అండి యేసుక్రీస్తు ప్రభుకు ఒక అలవాటు ఉండేదట. ఒక అలవాటు ఏంటి అలవాటు అంటే, ఆయన ప్రతిరోజు, ఆయన మానవుడిగా ఉన్నాడు ఈ లోకంలో, ఆయన ప్రతిరోజు తండ్రి అయిన దేవునికి ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. మరి అలవాటు ఉందా మనకు? ప్రతిరోజు కొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయండి. లేవగానే వారు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లలుగా మనము కలిగి ఉండవలసినటువంటి అలవాటులు, ఒక గొప్ప అలవాటు ఏంటి అంటే, మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనతో మన దినాన్ని ప్రారంభించాలి. ప్రార్థనతో మన దినాన్ని ఏం చేయాలి? ముగించాలి. యేసు ప్రభు జీవితంలో ఒక మాట చదువుదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మార్కు 1:35లో ఆయన పెందలకాడనే లేచి ఇంకను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు. ఆయన ఎప్పుడు లేచేవాడు? పెందలకాడనే లేచేవాడు. చాలా చీకటిగా ఉండగానే, ఇంకా తెల్లవారక మునిపే చాలా చీకటిగా ఉండగానే యేసుక్రీస్తు ప్రభు అరణ్య ప్రదేశమునకు వెళ్ళి దేవునికి ప్రార్థన చేయటంలో ఆయన సమయాన్ని గడిపాడట. కానీ మన జీవితాల్లో పెందలకాడు లేవాలి, లేచిన తోడనే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇంకొక వచనం లూకాసు వార్తలో 22వ అధ్యాయం 39వ వచనం. లూకాసు వార్త 22:39లో, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు బయలుదేరి తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడట? ఒలివల కొండకు వెళ్ళాడు. వాడుకంటే అలవాటు. యేసయ్య ప్రతిరోజు ఒలివల కొండకు వెళ్ళేవాడు. ఎందుకంటే నిద్రపోవడానికి కాదు, అక్కడ ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి ఆయన ఒలివల కొండకు వెళ్ళేవాడు. యేసయ్య పగలంతా వాక్యాన్ని బోధించేవాడు, రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ఇంకొక వచనం ఇదే లూకాసు వార్త 21వ అధ్యాయం 37వ వచనం. ఆయన ప్రతిదినం పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపు చూడండి. లూకాసు వార్త 21:37లో ఆయన ప్రతిదినము ఎక్కడికి వెళ్ళేవాడటండి? పగటి పూట దేవాలయంలోకి వెళ్ళేవాడు. వెళ్ళి వాక్యాన్ని బోధించేవాడు.
రాత్రి వేళ ఒలివల కొండకు వెళ్ళేవాడు. ఎందుకంటే ప్రార్థనలో దేవునితో గడపాలి. ఇక 38వ వచనం చూడండి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. ప్రజలు దేవుని మాటలు వినడానికి మందిరానికి ఎప్పుడు వస్తున్నారు? పెందల కాడ వస్తున్నారు. మరి మనం ఎప్పుడు వస్తున్నాం మందిరానికి? అండ్ అంతా అయిపోయి ఆమె తర్వాత వస్తున్నారు. ఇక్కడ ప్రజలైతే దేవుని వాక్యాన్ని వినడానికి పెందల కాడ వచ్చారట దేవుని సన్నిధికి. మనం అన్ని విషయాలు లోక సంబంధంగా ప్రతి విషయంలో పెందల కాడే ఉంటాం మనం. కానీ దైవిక విషయాలకు వచ్చేసరికి మాత్రం మనం ఏం చేస్తామంటే ఆలస్యం చేస్తాం. వెళ్దాంలే, చూద్దాంలే అన్నట్టుగా ఆలస్యం చేసేస్తూ ఉంటాం. అందుకే యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అని రాస్తుంది బైబిల్లో. కానీ దేవుని కార్యాలు అశ్రద్ధ చేయొద్దు. దేవుని మందిరం అన్నా, దేవుని వాక్యం అన్నా, ఏమండి దేవుని సన్నిధి అన్నా, దేవుని కార్యక్రమాలన్నా, దేవుని పనులన్నా మనం అశ్రద్ధ చేస్తే దేవునికి బదులు శాపాలు వచ్చేస్తాయి. కానీ దేవుని సన్నిధికి మనం పెందలకాడ రావటం అలవాటు చేసుకోవాలి. 7 గంటలకు ప్రార్థన అంటే మనం ఉండాలి 7 గంటలకల్లా. కానీ 7 గంటల ప్రార్థన అంటే 8ంటికి మనం రావటం కాదు. ఇక్కడ ప్రజలు దేవుని వాక్యాన్ని వినడానికి పెందలకాడ వచ్చారు. మంచిది పిల్లారా, యేసయ్యలో ఉన్న గొప్ప అలవాటు ఏంటంటే ఆయన ప్రతిరోజు ఏం చేసేవాడు? ప్రార్థన చేసేవాడు. ఇంకొక వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రికలో, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం 7వ వచనంలో, శరీరధారే ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఏం చేయబడిను? అంగీకరింపబడిను. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారే ఉన్న దినాలలో, అంటే మనలాగా మానవుడిగా ఈ లోకములో ఆయన ఉన్న ఆ దినాలలో యేసు ప్రభు ఈ భూలోకంలో నుండి మనిషిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. శరీరధారిగా జీవించాడు. శరీరధారిగా ఉన్న ఆ దినాల్లో యేసయ్య ఏం చేశాడంట? మహారోదనముతో, 2 కన్నీళ్లతో తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడట, యాచనలు చేశాడట, భయభక్తులు కూడా కలిగి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు అంగీకరించబడ్డాడు. యేసు ప్రభు అంతటి వాడే ప్రార్థనలు యాచనలు దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు. మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడట యేసయ్య. మరి మనము ఎలా ఉన్నాము? యేసును మనం మాదిరిగా తీసుకోవాలి. ఆయన జీవించినట్టు మనం కూడా జీవించాలి. ఆయన ప్రార్థించినట్టు మనం కూడా ప్రార్థన చేయాలి. యేసయ్య తండ్రితో, తండ్రి అయిన దేవునితో ప్రతిరోజు సహవాసం చేస్తాం. మరి మనం సహవాసం ఉన్నదా? నా పనులు, మా ఉద్యోగాలు, మా వ్యాపారాలు, మా చదువులు, మాకు ఇవే సరిపోతున్నాయి అనుకుంటున్నారా? దేవునితో సహవాసం చేయాలి. దేవునితో మనం సహవాసం చేయడానికి అవసరమైతే కొన్నింటిని నష్టపరుచుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టపరుచుకున్నాను, సమస్తమును పెంటతో సమానముగా ఎంచుచున్నాను అన్నాడు. కాబట్టి దేవునితో గడపడానికి నాకు సమయం లేదు అన్నంతగా ఎవరు పనులు పెట్టుకోకండి. మనలో ప్రతి ఒక్కరం కూడా దేవునితో సమయాన్ని గడపాలి. దేవునితో మనం సమయం గడపకపోతే మనం ఏం కోల్పోతాం తెలుసా అండి? దేవుని కృపను పోగొట్టుకుంటాం. అధికమైన దేవుని కృప మన జీవితాల్లో ఉండాలంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దావీదని భక్తుడు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో తెలుసా అండి? ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థన గురించి విన్నాం కదా. దావీదు గారు ఎంతకాలం ఎప్పుడు ప్రార్థన చేశారో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 55వ కీర్తన, కీర్తనలు 55వ కీర్తనల్లో ఈ మాట చదువుకుంటున్నాం. 17వ వచనం, 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. 55వ కీర్తన 17వ వచనంలో దావీదు అంటున్నాడు, ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తాడట ఆయన? ఏమండి? సమయం ఉన్నప్పుడా? అంటే అప్పుడప్పుడా? కాదు. ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తా అన్నాడు? 1 సాయంకాలమున, మధ్యాహ్నమున. సరే, దాన్ని మనం ఇలా చదువుకోవచ్చు, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. దావీదు గొప్ప రాజు అండి. ఆయన రాజు అంటే పల్లెని సోమరు కాదు. ఆయన ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు. రాజు అంటే ఎంత పని ఉంటుందండి? అంత పని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దావీదు దేవునికి ఇస్తున్నాడు. ఇది నేర్చుకోవాలి మన జీవితాల్లో. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దావీదు దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఇంకొక వచనం చదువుదాం. దావీదు ఏమంటున్నాడు? 5వ కీర్తనలో
5వ కీర్తనలో 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. ఏమంటాడంటే దావీదు గారు, దేవా ఉదయమున నా ప్రార్థన నా ఉదయమున నా కంఠస్వరం నీకేం చేస్తాను, వినిపింపజేస్తానంటున్నాడు. ఉదయమున తన కంఠస్వరం దేవునికి వినిపింపజేస్తాడట. అంటే అర్థం ఉదయం లేవగానే తాను ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. మన ఉదయం లేవగానే మన కంఠస్వరాన్ని ఎవరికి వినిపిస్తున్నాం? దావీదైతే తన కంఠస్వరాన్ని దేవునికి వినిపింపజేస్తున్నాడు. ఉదయం లేవగానే, ఉదయాన్నే నా కంఠస్వరం నీకు వినిపింపజేస్తాను, నీ యొక్క సన్నిధిలో నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును అంటున్నాడు. కానీ దావీదు తన కంఠస్వరం ఉదయాన్నే దేవునికి వినిపింపజేస్తున్నాడు. మరి మన మాట ఏంటి? దావీదు అంత అధికమైన కృపను పొందడానికి ఒక బలమైన కారణం ఏంటో తెలుసా అండి? దావీదు తన జీవితంలో దేన్ని మర్చిపోలేదు? ప్రార్థన మర్చిపోలేదు. రోజు ప్రార్థన చేసి, ఎన్ని పనులున్నా దేవునికి వలసిన సమయాన్ని దావీదు ఏం చేశాడు? దేవునికి, అందుకే దేవుని కృపను పొందాడండి. మనం కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం తప్పక దేవునికి ఇవ్వాలి. మన పనులన్నీ చక్కబెట్టుకుని ఆ రోజులు సమయం ఉంటే ప్రార్థన చేయడం కాదు, ముందు ప్రార్థన చేయాలి, తర్వాత పనులు చేయాలి. ఒక భక్తుడు అన్నాడు, ఈరోజు నాకు ఎన్నో పనులు ఉన్నాయి, కనీసం 3 గంటలైనా నేను ఈరోజు ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్న. మనకేమో పనులు ఎక్కువ ఉంటే ప్రార్థన తక్కువ అయిపోతుంది. కొన్నిసార్లు పనులు ఎక్కువ ఉన్నాయనుకోండి, ప్రార్థన కూడా మనం ఏం చేస్తాం? మానేస్తాం, చేయం అసలు. కానీ భక్తుడు ఏమన్నా తెలుసా? నాకు ఈరోజు ఎక్కువ పనులు ఉన్నాయి, ఏం చేయాలి? ప్రార్థన ఎక్కువ చేయాలి. ఎందుకంటే మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనతో కలిసి పనిచేస్తాడండి. ప్రార్థన అంటే ఏంటి? దేవుని సహాయం కోరుకోవటం. ప్రార్థన లేకపోతే ఒక్కడమే పని చేసుకోవాలి. కానీ ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఏం చేస్తాడు? కలిసి పని చేస్తాడు. మన పనులు కూడా త్వరగా అయిపోతాయి. కానీ ప్రార్థన చేయకపోవడమే పాపం. దయచేసి ఎవరు ప్రార్థన నిర్లక్ష్యం చేయకండి. ప్రతిరోజు కొంత సమయం గడపండి. దావీదు అధికమైన కృపను పొందాడు. కారణం, దావీదులో ఏ జీవితం ఉంది? ప్రార్థన. అందుకే దేవుని కృప పొందాడు. అయితే బైబిల్లో మరొక రాజు ఉంటాడండి. దావీదు రాజు కదా, దేవుని కృపను పొందాడు. మరొక రాజు ఉంటాడు, మనందరూ తెలుసు. ఆయన దేవుని కృపను పోగొట్టుకున్నాడట. ఆయన పేరే సౌలు రాజు. ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు సౌలు. సౌలు తర్వాత దేవుడు ఎవరిని రాజుగా చేశాడు? దావీదును రాజుగా చేశాడు. సౌలు కూడా గొప్ప వ్యక్తి ఏం కాదండి. సౌలు ప్రారంభ చరిత్ర చదివితే, సౌలు గారు మొదటి రాజు అయిన సౌలు ప్రారంభ చరిత్ర ఎలా ఉందంటే, మీరు 1 సమూయేలు 9వ అధ్యాయం చదివితే, సౌలుకి ఒక తండ్రి ఉంటాడు, ఆయన పేరు కీషు. కీషు యొక్క గాడిదలు తప్పిపోతాయి. తండ్రి సౌలు పిలుస్తాడు, పిలిచి అంటాడు, నాయన మన గాడిదలు ఎటో పోయినాయి, వాటిని ఎత్తుక్కున్నారా అంటాడు. తప్పిపోయిన తండ్రి యొక్క గాడిదలు వెతుక్కుంటూ వెళ్తాడు సౌలు గారు. అయితే సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడి, సౌలును దేవుడు ఏం చేశాడంటే దేశానికి మొట్టమొదటి రాజుగా చేశాడు. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు రాజుగా చేశాడు. గాడిద వెతుక్కుంటూ వెళ్ళిన సౌలును కూడా దేవుడు ఏం చేశాడు? రాజుగా చేశాడు. అంటే సౌలుకు దేవుడు తన కృపను ఇచ్చాడు, దావీదుకు కూడా దేవుడు తన కృపను ఇచ్చాడు. అయితే సౌలు మహారాజు ప్రారంభంలో 2 సంవత్సరాలు బాగానే ఉన్నాడండి. తర్వాత సౌలు తన జీవితంలో ఏం కోల్పోయాడు అంటే దేవుని కృపను పోగొట్టుకున్నాడు. దావీదేమో దేవుని కృపను కాపాడుకుంటే, సౌలు మహారాజు ఏం చేశాడంటే దేవుని కృపను పోగొట్టుకున్నాడు. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు గనుకనే సౌలు తర్వాత దేవుడు దావీదును రాజుగా చేశాడు. నిజానికి సౌలు చనిపోతే అతని కుమారులు దేశానికి రాజు కావాలి. కానీ సౌలు చనిపోయిన తర్వాత సౌలును దేవుడు తన సంతానాన్ని ప్రక్కన పెట్టేశాడు. దావీదు అంటే వేరొక గోత్రికుడు. సౌలు ఏమో బెన్యామీను గోత్రానికి చెందినవాడు, దావీదేమో యూదా గోత్రానికి చెందినవాడు. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు కనుక దేవుడు ఆ కృప ఎవరికి ఇచ్చాడంటే దావీదుకి ఇచ్చాడు. అందుకే దేవుడు దావీదుతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడో తెలుసా అండి? 2వ సమూయేలు గ్రంథం చూడండి. సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు అని దేవుడే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. 2వ సమూయేలు 7వ అధ్యాయం. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై, అందరు తీసారా? 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు దావీదుతో మాట్లాడుతూ అంటున్నాడు, దావీదా, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరము చేయు. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును.
నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. దేవుడు దావీదుతో అంటున్నాడు, నేను నిన్ను స్థాపించడానికి నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు నేను అతనికి నా కృపను ఏం చేయను, దూరము. అతని ఏంటంటే నీ సంతానానికి, దావీదా నీ కుమారుడికి నా కృప నేను దూరము చేయి. నీ సింహాసనం పైన నీ సంతానం కూర్చుండబెడతాను, కానీ సౌలుకు నా కృప దూరం చేశానంటున్నాడు దేవుడు ఇక్కడ. అంటే సౌలు అనే రాజు దేవుని కృపను ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు. ఏమి చేయడం ద్వారా సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు అంటే, సౌలు తన జీవితంలో ప్రార్థన చేయలేదు. ప్రారంభంలో 2 సంవత్సరాలు బాగానే ఉంది సౌలు జీవితం. తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? సౌలు తన జీవితంలో ఏం మానేశాడట, ప్రార్థన మానేశాడు. ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన సౌలు తన జీవితంలో దేవుని కృపను పోగొట్టుకున్నాడు. మరి సౌలు ప్రార్థన చేయడం మానేసి ఏం చేశాడు అంటే, మనం చదువుతాం బైబిల్లో. ఈ మాట చదువుదాం. మొదటి సమూయేలు 24వ అధ్యాయంలో, అదే మొదటి సమూయేలు 23వ అధ్యాయం, మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో 15వ వచనం, 14వ వచనంలో, అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలములు యందును జీఫు అనే అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను. సౌలు అనుదినము అతనిని వెదకినను దేవుడు సౌలు చేతికి అతనిని ఏం చేయలేదు. ఇక్కడ సౌలు మహారాజు గారు, అప్పటికి దావీదు రాజు కాలే. సౌలు అనుదినము వెతికాడట అండి. ఎవరిని? దావీదు. సౌలు అనుదినం అంటే ప్రతిరోజు. సౌలు ప్రార్థన చేయడం మానేసి ఇక ప్రతిరోజు ఎవరిని వెతకడం మొదలుపెట్టాడంటే దావీదుని వెతకడం మొదలుపెట్టాడు, దావీదుని చంపడానికి. ఎందుకు దావీదుని వెతుకుతున్నాడు సౌలు అంటే, మీరు మొదటి సమూయేలు ఈ యొక్క 18వ అధ్యాయంలోకి వెళితే ఇశ్రాయేలు దేశపు స్త్రీలందరూ కూడా దావీదుకి 10,000 జయజయలు అంటారు, సౌలు మహారాజుకి 1000 జయజయలు అంటారు. ఎందుకన్నారు స్త్రీలు అంటే, మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు దేవుని సహాయంతో గొల్యాతును చంపేస్తాడు. ఆజానుబాహును గొల్యాతు, ఫిలిస్తీ దేశం సంబంధించిన గొల్యాతును దావీదు చంపేశాడు. సౌలు తన ప్రజలు గొల్యాతును చూసి భయపడిపోయారు, కానీ దావీదు దేవుని సహాయంతో ఎవరిని చంపాడంటే గొల్యాతును చంపుతాడు 17వ అధ్యాయంలో. 18వ అధ్యాయంలో స్త్రీలందరూ కూడా దావీదును పొగుడుతూ ఉంటారు. అది సౌలుకు నచ్చలేదు. నేనేమో దేశానికి మహారాజునా, నాకు ఎన్ని జయజయాలు? 1000. కానీ దావీదు అనేవాడు నా దేశంలో ఒక సామాన్యుడైన మనుష్యుడు, ఇతనికేమో 10,000 జయజయాల. 1000 ఎక్కువ, 10,000 ఎక్కువ అంటే 10,000 ఎక్కువ. రాజునైనా నాకేమో తక్కువ జయజయాలు, ఈ దావీదు గారికేమో ఎక్కువ జయజయాలు అని సౌలులో ఏమొచ్చిందంటే అసూయ వచ్చింది. అసూయ అంటే ఓర్వలేని తను. మరి అసూయ మనలో వచ్చిందనుకోండి, ఇదే మన నిమ్మలంగా ఉండనే పోతుంది. కాబట్టి ఇక అసూయ, సౌలు వచ్చిన అసూయ సౌలు నిమ్మలంగా ఉండనివ్వలేదండి. ఈ దావీదు అనేవాడు బ్రతికుంటే నా రాజ్యానికే ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి దావీదును చంపాలి నేను అని సౌలు మహారాజు గారు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి, ఏం కాపాడుకోవడానికి? తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి దావీదును చంపాలని ప్రతిరోజు తిరిగాడట. కొన్నిసార్లు మనం కూడా ప్రార్థన మానేసి దీన్ని కాపాడుకోవాలనుకుంటా ఉంటాం. దేవుడు కాపు లేకపోతే మనం ఎంత కాపాడాలనుకున్నా కాపాడుకోలేం. యెహోవా పట్టణమును కాపు కాయకపోతే, వింటున్నారా నిద్రపోతున్నారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు వినండి. ఆయన యెహోవా పట్టణమును కాపు కాయకపోతే కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే రాశారు బైబిల్లో. దేవుడు కాపు కాయాలి. మనల్ని కానీ, మన పిల్లలే కానీ, మనకున్న వస్తువులే కానీ, వాహనాలే కానీ దేవుడు కాయాలని. సౌలైతే ప్రార్థన మానేసి సింహాసనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడండి. చివరికి కాపాడుకోగలిగాడా అంటే కాపాడుకోలేకపోయాడు. దేవుడే సౌలును సింహాసనం పై నుంచి దించి దావీదును కూర్చోబెట్టాడు. మరి సౌలు అనుదినము దావీదును వెతికాడు. మరి ఏం చేయలేదు సౌలు అంటే? ప్రార్థన చేయలేదని మనకెలా తెలుసు అంటే చదవాలి. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాలలో మనము 13వ అధ్యాయం అండి, 13వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 3వ వచనం. మన దేవుని మందస్సమును మరలా మన యొద్దకు కొంచెం రండి.
సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటుంది. ఏమంటున్నాడండి? దావీదు ఇప్పుడు రాజు అయ్యాడు. ఇక్కడ దావీదు రాజు అయిన తర్వాత ఏమంటున్నాడు ప్రజలందరితో? మన దేవుని మందస్సం. దేవుని మందస్సం అంటే దైవ సన్నిధికి గుర్తు. ఈ దేవుని మందస్సాన్ని మరలా మన ఎందుకు తీసుకుని వద్దాము రండి. సౌలు తాను బ్రతికున్న దినాల్లో దేవుని అంత ఏం చేయలేకపోయాడు? విచారణ అని ప్రార్థన చేయలే. మరి ఏం చేశాడంటే అక్కడ చదువుకున్న 1 సమూయేలు 23:14 దావీదుని ఎరకడమే ప్రారంభించాడు. కాబట్టి సౌలు దినాల్లో దేవుని యొక్క మందస్సం దగ్గర విచారణ చేయలేదు, ప్రార్థన చేయలేదు. కాబట్టి మనం ఇప్పుడు దేవుని మందస్సం తీసుకొద్దాం రండి అంటున్నాడు దావీదు. కాబట్టి సౌలు ప్రార్థన లేదండి, సింహాసనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. చివరికి సింహాసనాన్ని పోగొట్టుకుంటాడు. కానీ ప్రార్థన జీవితం గల వారు అన్నిటినీ పొందుకుంటారు, ప్రార్థన జీవితం లేని వారు అన్నిటినీ పోగొట్టుకుంటారు. లోతు సోదమ పట్టణానికి వెళ్ళిన తర్వాత ప్రార్థన జీవితం లేదు లోతులో. అందుకే మొత్తం లోతే కాస్తంతా కూడా అగ్ని గంధకాలతో కాలి బూడిదైపోయింది. కానీ అబ్రహాం ఉన్నాడు బైబిల్లో. అబ్రహాం వెళ్ళిన చోటల్లా కూడా ముందు బలిపీఠం కట్టేవాడటండి. గుడారాల్లో ఉండేవాడు అబ్రహాం, గుడారాల్లో ఉండేవాడు. ఎక్కడికి వెళితే అక్కడ గుడారం వేయటానికి ముందు బలిపీఠం కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు, తర్వాత గుడారం వేసేవాడు. కనుక దేవుడు అబ్రహాంను బహుగా ఏం చేశాడు తెలుసా అండి? దీవించాడు. ప్రార్థనా జీవితం కలిగిన అబ్రహాం అన్నిటిని పొందుకున్నాడు. యెహోవా అన్ని విషయాలు అబ్రహాంను ఆశీర్వదించనంటాడు. ఆదికాండం 24:1 ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన లోతు సమస్తాన్ని కోల్పోయాడు. ప్రార్థన జీవితం కలిగిన దావీదు తన సంతానానికి ఆ సింహాసనం ఉండేలాగా చేసుకున్నాడు. ప్రార్థన జీవితం కలిగిన దావీదు. ప్రార్థన జీవితాన్ని కోల్పోయిన సౌలు సింహాసనాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. సమస్తాన్ని కోల్పోయాడు సౌలు మహారాజు. తన కుమారులు కూడా యుద్ధంలో చనిపోతారు, సౌలు మహారాజు కుమారులు. కాబట్టి మన జీవితాల్లో ఏముండాలంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థించు వారికి, వారు యూదుడైనా సరే, గ్రీసు దేశస్తుడైనా సరే, వారు ఎవరైనా సరే ప్రార్థించు వారి ఎడల కృప చూపటకు దేవుడు ఏమై ఉన్నాడు? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మరి మనలో ఈ ప్రార్థన జీవితం ఉందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఇక రెండోదిగా దేవుని కృప ఎవరు పొందుకుంటారో తెలుసా అండి? దేవుడు తన కృపను ఎవరికి ఇస్తారన్నాడంటే 103వ కీర్తనలో ఈ మాట రాయబడి ఉంది. 11వ వచనం చదువుతున్నాం. 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూసారండి, భూమి కంటే ఆకాశం ఎలా ఉంది? భూమి కింద ఉంది, ఆకాశం పైన చాలా ఎత్తులో ఉంది కదండి ఆకాశం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతం కంటే ఎంత ఎత్తుగా ఉన్నదో తన ఎడల భయభక్తులు గల వారి ఎడల దేవుడు కూడా ఏం చేశాడమ్మా? తన కృపను అంత అధికముగా. అంటే దేవుని కృప మన ఎడల అధికం కావాలి అంటే మనము దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు తన కృపను అధికం చేస్తాడు. ఒకటి, ప్రార్థించే వారి ఎడల ఆయన కృప అధికమవుతుంది. 2, దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఏమవుతుంది? అధికమవుతుంది. ఇందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటో తెలుసా అండి? సామెతలు 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనాన్ని అసహించుకునుటే అని రాశాడు అక్కడ. కాబట్టి మనం చెడుతనాన్ని అసహించుకోవాలి. ఎవరైతే చెడుకు దూరంగా వెళ్ళిపోతారో, పాపానికి దూరంగా వెళ్ళిపోతారో, పాపాన్ని అసహించుకుంటారో అట్టి వారి ఎడల దేవుడు ఏం చేస్తారో తెలుసా అండి? తన కృపను అధికము చేస్తారు. ఈనాడు చాలా మంది క్రైస్తవ బిడ్డలు, దేవుని నమ్ముకున్న వారు కూడా దేంట్లో జీవిస్తున్నారంటే చెడుతనంలో జీవిస్తున్నారు, పాపంలో జీవిస్తున్నారు, అపవిత్రతలో జీవిస్తున్నారు, మురికి పనులు చేస్తూ ఉన్నారు. అతివారు దేవుని కృపను పోగొట్టుకుంటున్నారు. ప్రభు నామాన్ని ఒప్పుకుని ప్రతివాడు ఎక్కడి నుంచి తొలగిపోవాలట? దుర్నీతి నుండి తొలగిపోవాలని రాశాడు 2 తిమోతి 2:19 నేను యేసయ్యను నమ్ముకున్నాను, యేసయ్య బిడ్డను, కానుకలు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, మందిరానికి వస్తున్నాను అంటే కాదండి. దేవుని నామాన్ని ఒప్పుకున్న ప్రతివాడు, దేవుని నమ్ముకున్న ప్రతివాడు చెడుతనాన్ని అసహించుకోవాలి, చెడుకు దూరంగా పారిపోవాలి. అట్టి వారి ఎడల దేవుడు తన కృపను అధికం చేస్తాడు. యోబు గారి గురించి బైబిల్ ఒక మంచి సాక్ష్యం చెప్పాడు. దేవుడే చెప్పాడు సాక్ష్యం. ఏమని? యోబు యథార్థవంతుడు,
న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి దేని విసర్జించాడంట? చెడుతనాన్ని విసర్జించాను అని యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాడు. ఎవరికైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో వారు చెడుతనాన్ని ఏం చేస్తారు? అసహించుకుంటారు. మరి మనం ఇంకా చెడు పనులు చేస్తున్నామంటే మనకు దేవుని యందు ఏమి లేవంటే భయభక్తులు లేవు. దావీదు దేవుని యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు. దావీదు కూడా పాపం చేశాడు, వ్యభిచారం, నరహత్య. అయితే ఆ పాపాల కొరకు తను ఎంతో లోతుగా పశ్చాత్తాపడ్డాడు దావీదు. తర్వాత ఎన్నడూ కూడా తన జీవితంలో పాపానికి ఎలా ఉన్నా తెలుసా అండి? దావీదు దూరంగా. కానీ చెడుకు దూరంగా ఉన్న వారికి తప్పక దేవుడు ఏమిస్తాడు తెలుసా? తన కృపను ఇస్తాడు. కానీ క్రీస్తును నమ్ముకున్న మనం అందరం కూడా పాపానికి దూరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా మనం రక్షణ పొందిన వారం అయితే ఏమి చేయలేమో తెలుసా అండి? పాపము చేయలేము. పాపం చేయలేమని బైబిలే చెప్తుంది. నిజంగా రక్షణ పొందినవారు ఒకవేళ పొరపాటున మనం పాపంలో పడ్డా పాపంలో మనం ఆనందించాలి. మళ్ళీ పాపం నుంచి ఏం చేస్తాం? మనం బయటికి వచ్చేస్తాం. పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ మళ్ళీ బయటకు వస్తాం. అందుకే బైబిల్ ఈ మాట రాస్తుంది, చదువుదాం. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన 1 యోహాను పత్రిక 222వ పేజీలో 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనక పాపము చెయ్య చాలు. చక్కని మాట అండి. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఏముంటుందంట? ఆయన బీజం. బీజం అంటే విత్తనం, విత్తనం అంటే వాక్యం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన వాక్యం ఉంటుంది కనుక వాడు పాపము చెయ్యడు, పాపము చెయ్యజాలడు. మరి దానికి ముందు 8వ వచనం ఏముంది చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాదిక క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షము. ఏంటి అపవాది పిల్లలు ఎవరో, దేవుని పిల్లలు ఎవరో ఇక్కడ చెప్తా ఉన్నాడు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడట. మరి పాపం చేసేవాడు అందరూ కూడా ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు. అంటే అపవాదికి చెందిన వారు, సైతాను సంబంధులు వారు, పాపం చేసేవారు. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం ఉంటుంది కనుక వాడు పాపము చేయచాలి. కానీ పాపానికి దూరంగా ఉండువారు దేవుని సంబంధులు, పాపం చేసేవారు సాతాను సంబంధులు. ఇప్పుడు మనం దేవుని పిల్లలమా లేక సాతాను పిల్లలమా అని దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. నువ్వు దేవుని నమ్ముకుని బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా నువ్వు పాపంలో జీవిస్తున్నావు అంటే, పాపం చేస్తున్నావు అంటే మనము దేవుని సంబంధులం కాము, సాతాను సంబంధం. త్రాగకూడదని ఎంతమంది తెలియదు, తిన్నారు. బూతులు ఆడకూడదని ఎంతమంది తెలియదు, పొరుగు వారిని ఆశించకూడదని ఎంతమంది తెలియదు, దొంగతనం చేయకూడదని ఎంతమంది తెలియదు. ఏంటి ఇవన్నీ కూడా దేవుని మాటలే. వ్యభిచరించకూడదని ఎంతమంది తెలియదు. కానీ తెలిసి కూడా కొంతమంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? పాపము చేస్తారు. వారు సాతాను సంబంధంలో బైబిల్ చెప్తారు. ఏమని? గొర్రె. రక్షణ పొందిన వారిని బైబిల్ గొర్రెతో పోలుస్తూ ఉంది. గొర్రె కావాలని బురదలో పడదు. గొర్రెకు బురద అంటే మహా అసహ్యం. ఒకవేళ పొరపాటున కాలు జారి బురదలోనే పడింది అనుకోండి, ఏం చేస్తుందట? దాంట్లో బొరలాడు, పందిలాగా ఏం చేస్తుంది? బయటికి రావడానికి అది ప్రయత్నము చేస్తుంది. యజమాడు వచ్చి ఆ గొర్రెను పైకి తీసేంత వరకు అరుస్తూనే ఉంటుందండి. నిజంగా మనం దేవుని పిల్లలు అయితే పాపం చేయము. ఒకవేళ పొరపాటున కాలు జారి పాపంలో పడితే పందిలాగా ఆనందించు. గొర్రెలాగా బయటికి రావడానికి ఏం చేస్తాం? ప్రయత్నము చేస్తాం. పంది అయితే ఇక బురదలో పడిందంటే మహా ఆనందం. అది పంది బురదనే కోరుకుంటుంది, ఎక్కువ బురదలో ఉండటానికి ఇష్టపడుతుంది. బురదలోంచి బయటికి తీసినా ఆ పంది మళ్ళీ ఎక్కడికి పోతుంది? బురదలోకే. సాతాను సంబంధం అలాగ ఉంటారు. దేవుడు పాపం నుంచి విడిపించినా మరి వారు ఏం చేయడానికి ఇష్టపడతారంటే పాపంలో జీవించడానికి ఇష్టపడతారు. వారు సైతాను సంబంధం. కాబట్టి ప్రియులారికి 10వ వచనం చూడండి. దీనిని బట్టే దేవుని పిల్లలు ఎవరు, అపవాది పిల్లలు ఎవరు తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధుడు కాదు. దీన్ని బట్టే తెలుసు ఎవరు దేవుని సంబంధులు, ఎవరు అపవాది సంబంధులు. నీతిని జరిగించని ప్రతివాడు, నీతిగా జీవించని వాడు, వాక్య ప్రకారం జీవించిన వాడు, పాపానికి దూరంగా ఉండని వాడు సైతాను సంబంధం. కాబట్టి మనుషులు ప్రేమించక ఇతరులు ద్వేషించేవారు కూడా సైతాను సంబంధులే.
దేవుని సంబంధులు ఇతరులను ప్రేమిస్తారు, దేవుని సంబంధులు పాపానికి దూరంగా ఉంటారు. కాబట్టి దావీదు దేవుని కృపను పొందుకున్నాడు. కారణం ఏంటో తెలుసా అండి? దావీదు పాపంలో పడ్డా లోతుగా పశ్చాత్తాపడి పాపం నుంచి బయటకు వచ్చాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. కానీ సౌలు జీవితంలోకి వెళ్ళిపోతే సౌలు అండి చెడుతనాన్ని ఇష్టపడ్డాడు. అందుకే సౌలు ఏం కోల్పోయాడంటే దేవుని కృపను కోల్పోయాడు. సౌలు ఒకానొక సమయం కష్టం వచ్చిందండి. సౌలు కష్టకాలం వచ్చినప్పుడు సౌలు ఎక్కడికి పోయాడంటే కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళాడట. కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, మీరు కర్ణపిశాచం దగ్గరికి పోకూడదు, సోదిగాని దగ్గరికి వెళ్ళకూడదు, శకునాలు చూడకూడదు, ముహూర్తాలు విచారించకూడదు, మంత్రాలు వేయించుకోకూడదు, మంత్రాల దగ్గరికి మాంత్రికుల దగ్గరికి పోకూడదు. మీకు ఏ కష్టం, ఏ శ్రమ, ఏ బాధ, ఏ రోగం వచ్చినా నా దగ్గరికే రావాలని దేవుడు చెప్పాడు. కానీ ఈ సౌలు మహారాజు గారు ఏం చేశాడంటే కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. అది దేవుని దృష్టిలో మహాభయంకరమైన చెడుతనం అండి అది. ఈనాడు కొందరు క్రైస్తవులు తాయిదులు కట్టించుకుంటున్నారు. వారికి ఏదో రోగం వచ్చిందంటే తాయిదులు కట్టించుకుంటున్నారు. వారు నిజంగా క్రైస్తవులా లేకపోతే సైతాను సంబంధులు అర్థం కాదు. ఈ సౌలు మహారాజు ఏం చేశాడు చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో, మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయంలో మనం 13వ వచనం చదువుతున్నాం. అందరు తీసారా ప్రియులారా? మొదటి కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం. ఓకే, ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యుద్ధ విచారణ చేయక కర్ణపిశాచముల యుద్ధ విచారణ చేయు దానిని వెదకినందుకును సౌలు ఏమాయను? హతమాయను. సౌలు ఎందుకు చనిపోయాడు? దేవుని అయితే విచారణ చేయలేదు. ఎవరైతే విచారణ చేశాడు? కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. అందుకే సౌలు మహారాజు హతుడాయను అంటే చనిపోయాడు. యుద్ధంలో చనిపోయాడు, ఆత్మహత్య చేసుకుని తన కత్తిపై తానే పడి చనిపోతాడు. మొదటి సమూయేలు 31వ అధ్యాయం 4వ వచనంలో. తర్వాత వచ్చిన చదువుతున్న 14వ వచనం. అందు నిమిత్తం యెహోవా అతనికి మరణ శిక్షను విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసి. అందు నిమిత్తం, ఎందు నిమిత్తం దేవుడు సౌలుకు మరణ శిక్ష విధించాడు? సౌలు తన కష్టకాలంలో ఫిలిష్తులు తనపైకి యుద్ధానికి వస్తారు. ఈ విషయం మనం మొదటి సమూయేలు 28వ అధ్యాయం 4వ వచనం చదవచ్చు. ఫిలిష్తులు సౌలు పైకి యుద్ధానికి వచ్చినప్పుడు సౌలు దేవుని మీద విచారణ చేయకుండా కర్ణపిశాచం గల స్త్రీ దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. అందు నిమిత్తం దేవుడు అతనికి ఏ శిక్ష విధించాడు అంటే మరణ శిక్ష విధించి అతని చేతుల నుంచి రాజ్యాన్ని తీసేసి దావీదుకి చేశాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మన జీవితాల్లో చెడుకు దూరంగా ఉండాలి. కర్ణపిశాచం దగ్గరికి, సోలు చెప్పేవారి దగ్గరికి, చాలబలు చేసేవారి దగ్గరికి, తాయిదులు కట్టేవారి దగ్గరికి, ముహూర్తాలు విచారించే వారి దగ్గరికి ఏవన్నీ అస్సలు పోకూడదు. అవి దేవుని దృష్టిలో మహాఘోరమైన పాప. అట్టి వాటికి మనము దూరంగా ఉండాలి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో తన ఎడల భయభక్తులు గలవారి ఎడల దేవుడు తప్పక తన కృపను ఏం చేస్తాడు? అంత అధికము చేస్తాడు. ఉందా? భయభక్తులు ఉన్నాయా? అనగా చెడుకు దూరంగా ఉంటున్నామా? చెడును ప్రేమిస్తున్నాం. ఇక మూడోదిగా దేవుని కృప ఎవరికి వస్తుందో తెలుసా అండి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏముందండి అక్కడ? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను. అదండి, దేవుడు ఎవరిని ఎదిరిస్తున్నాడు? అహంకారులు దేవుడు ఎదిరిస్తున్నాడు. అహంకారులు, గర్విష్ఠులను దేవుడు ఎదురిస్తున్నాడు. దేవుడు అహంకారులు ఎదిరించి దీనులకి ఏం చేస్తాడంటే తన కృపను ఇస్తాడు. కానీ దేవుని కృప మనం పొందుకోవాలంటేనండి మన జీవితాలు ఏముండాలో తెలుసా? తగ్గింపు ఉండాలి, దీనత్వం ఉండాలి. కొంతమంది ఈనాడు ప్రజలు వారు తమ్మును తాము ఎంతో హెచ్చించుకుంటూ ఉంటారు, గర్విష్ఠులుగా ఉంటారు. వారికి ఉన్న అందాన్ని బట్టి, చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న ఉద్యోగాలను బట్టి, వారికి ఉన్న అధికారాన్ని బట్టి, వారికి ఉన్న డబ్బును బట్టి, వారు భూ సంబంధంగా కలిగి ఉన్న వాటిని బట్టి కొందరు గర్విస్తున్నారు. మరికొంతమంది ఆత్మీయంగా గర్విస్తున్నారు. నేను బాగా ప్రార్థన చేయగలనని, లేక నేను బాగా వాక్యం చెప్పగలనని, లేక నేను బాగా పాటలు పాడగలనని, లేక దేవుడు నాకు మంచి తలాంతులు ఇచ్చాడని,
కొంతమంది ఆత్మీయంగా గర్విస్తూ ఉన్నారు, మరికొంతమంది భౌతికంగా వారికి ఉన్న వాటిని బట్టి ఏం చేస్తూ ఉన్నారు, గర్విస్తూ ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? నీవు గర్వించవలసి వస్తే ప్రభువుని బట్టే గర్వించాలట అండి. ఇక దేన్ని బట్టి కూడా మనం ఏం చేయకూడదు, గర్వించకూడదని బైబిల్ చెప్తుంది. నీకున్న భూ సంబంధమైన వాటిని బట్టే కానీ, ఆత్మ సంబంధమైన వాటిని బట్టే కానీ అస్సలు మనం గర్వించకూడదు. ఎందుకంటే మనకు భూ సంబంధంగా మనం ఎన్ని కలిగి ఉన్నా, అవి ఇల్లే కానీ, వస్తువులే కానీ, వాహనాలే కానీ, ఉద్యోగాలే కానీ, అవన్నీ దేవుడే ఇచ్చాడు. ఆత్మ సంబంధంగా మనం ఏమైతే కలిగి ఉన్నామో అవి కూడా దేవుడే ఇచ్చాడు. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, పోయేటప్పుడు కూడా మనం ఏమీ తీసుకొని పోలేము. అందరూ తల్లి గర్భం నుంచి దిగంబరులుగా ఈ లోకానికి వచ్చారు. వచ్చేటప్పుడు ఏం తేలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేదు. మరి ఉన్నవన్నీ ఎవరు ఇచ్చారంటే దేవుడే ఇచ్చాడు. అందుకే మనం గర్వించవలసి వస్తే దేవుని బట్టి మనం ఏం చేయాలట, గర్వించాలని రాశాడు. కానీ ఈనాడు ఎంతమంది ఉన్నారంటే దేవుని బట్టి గర్వించేవారు? ఈ సందర్భంలో ఈ వచనం చదువుదాం చూడండి. నువ్వు గర్వించవలసి వస్తే ప్రభునందే గర్వించాలి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2 కొరింథీ 10వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది? అతిశయించువాడు 2 కొరింథీ 10:17లో అతిశయించువాడు ప్రభునందే ఏం చేయవలెను? అతిశయించడం, గర్వించడం. నువ్వు గర్వించవలసి వస్తే దేవుని బట్టి గర్వించాలి. సృష్టికర్త దేవుని నేను తెలుసుకున్నాను, నన్ను నా పాపం నుంచి విమోచించిన రక్షకుని తెలుసుకున్నాను, నాకు సమాధానం నెమ్మదినిచ్చే దేవుని తెలుసుకున్నాను, పరలోకానికి వారసుడిగా నన్ను చేసే దేవుని కనుగొన్నాను అని ప్రభువుని బట్టే గర్వించాలటండి. ఇక మనం దేన్ని బట్టి కూడా గర్వించకూడదు. ఇంకొక వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. 636వ పేజీ, పాత నిబంధన. అందరూ చూడాలి, బైబిల్స్ ఉన్న వారందరూ దయచేసి మనసంతా వాక్యం మీద పెట్టాలి. కొందరు బాడీ ప్రజెంట్ ఉంటుంది, మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది. కొందరు ఇక్కడే ఉంటారు కానీ ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉంటారు. కానీ మన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన శరీరము, ఆత్మ, ప్రాణము అన్నీ దేవుని సన్నిధిలో ఉండాలి. పట్టణాన్ని పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడని రాశాడు బైబిల్. పట్టణాన్ని పట్టుకోవడం గొప్ప సంగతి కాదటండి, మన మనస్సు మన స్వాధీనం ఉంచుకోవడం అనేది గొప్ప సంగతి. చదువుదాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా ఇలాగూ సెలవించుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించడానికి గర్వించడం. ఇప్పుడు ఈ జ్ఞానవంతుడు అన్నాడు అనుకోండి, నాకెంత జ్ఞానం ఉందని జ్ఞానం బట్టి గర్వించవద్దు. సూర్యుడు అంటే బలవంతుడు, నాకెంత బలం ఉందని చెప్పి నీ బలాన్ని బట్టి గర్వించవద్దు. ఐశ్వర్యవంతుడు, డబ్బు ఉన్నవాడు, నాకెంత డబ్బు ఉందని చెప్పి డబ్బును బట్టి నువ్వు గర్వించవద్దు. ఎందుకు? నీకు జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే, నీకు బలమునిచ్చింది దేవుడు, నీకు ఐశ్వర్యం ఇచ్చింది. నిజంగా మనిషికి గ్రహింపు ఉంటే అసలు వాటిని బట్టి గర్వించడండి. అన్ని ఇచ్చాడు దేవుడే కాబట్టి దేవుని బట్టి గర్విస్తాడు. కానీ ఈనాడు మనిషికి ఇటువంటి గ్రహింపు లేదు కదా. నాకెంత జ్ఞానం ఉంది, నాకెంత డబ్బు ఉంది, లేకపోతే నాకెంత బలం ఉంది, ఇదంతా నేను సంపాదించుకున్నాను అని ఈనాడు గర్విస్తూ ఉన్నాడు. అసలు నాకున్నవన్నీ దేవుడే ఇచ్చాడని గ్రహింపు నిజంగా మనిషికి ఉంటే మనిషి దేవుని బట్టి తప్ప మరి దేని బట్టి కూడా గర్వించడు. అదే అంటున్నాడు దేవుడు, జ్ఞానవంతుడు జ్ఞానమును బట్టి కానీ, సూర్యుడు అంటే బలవంతుడు తన బలమును బట్టి కానీ, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యను బట్టి కానీ అతిశయింపకూడదు. మరి దేని బట్టి అతిశయించాలంట? 24వ వచనం, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేనేం చేస్తున్నాను? ఆనందించువాడు నన్ను యెహోవా సెలవిచ్చుచున్నాడు. చక్కగా రాశాడండి. అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించాలంట? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించుచున్న యెహోవాను నేనేనని నన్ను పరిశీలనగా తెలుసుకోవడాన్ని బట్టే అతిశయించాలి. అట్టి వారిలో నేను ఆనందిస్తున్నాను. అంటే నువ్వు దేవుని బట్టి గర్వించావు అనుకో, దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడట. నువ్వు దేవుని బట్టి గర్వించకుండా నీకున్న వాటిని బట్టి గర్విస్తే నాశనం అయిపోతావు. అందుకే నాశనానికి ముందు ఏమి నడుచును? గర్వము నడుచున రాశాడు బైబిల్. సామెతలు 16వ అధ్యాయం 18 వచ్చిన మీరు చదివితే, మనలో గర్వించామా వెనకాల నాశనం వస్తుంది. మనకున్న వాటిని బట్టి గర్వించామా నాశనం అయిపోతుంది. బైబిల్ ఎంతోమంది గర్వించి నాశనం అయిపోయిన వారు ఉన్నారు.
నీకున్న వాటిని బట్టి మనం గర్వించకుండా దేవుని బట్టి మనం గర్వించామా, దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే మన జీవితాలు కూడా ఆనందమే. నన్ను గణపరచువాడిని నేనేం చేస్తానని దేవుడు గణపరుస్తాడు. మరి దేవుడు నువ్వు ఆనందింపజేస్తే దేవుడు నన్ను ఆనందింపజేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో నేర్చుకోవాలండి, దేవుని బట్టి గర్వించుట నేర్చుకోవాలి. కానీ దావీదుకి సౌలుకి చాలా తేడా ఉంది. దావీదు అయితే దేవుని బట్టి గర్వించాడు, సౌలు అయితే తనకున్న వాటిని చూసుకుని గర్వించాడు. అందుకే దేవుడు సౌలుకు తన కృపను ఏం చేశాడు, దూరం చేసేసాడు. దావీదు జీవితంలో దావీదు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా ఏమని ప్రార్థన చేసేవాడు తెలుసా అండి? దావీదు ఒక మాట చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనము ఈ మాటలు చదువుకుందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసుడినైన నా సంతానములకు కలగబోవు దాని గురించి నువ్వు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదును నేను ఇక నీతో ఏమీ చెప్పుకుందును. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అంటున్నాడు దావీదు. నన్ను ఎంత హెచ్చించావు ప్రభువా, ఎంత దీవించావు, గొర్రెలు కాసుకుని నన్ను దేశానికి మహారాజు చేసేసారు. అసలు నేను ఎంతటి వాడను ప్రభువా, నా కుటుంబం ఏ పాటిది ప్రభువా. ఎంత తగ్గింపు అండి దావీదు గారికి. ఇటువంటి తగ్గింపు ఉందా అండి? మనలో ఇటువంటి తగ్గింపు ఉందా? దావీదుకు ఉందండి. ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి. కాబట్టి ఉండాలండి, మనిషికి తగ్గింపు అనేది ఉండాలి. గర్వము, అహంకారం దేవుడు పరమ అసహ్యం. గర్విష్ఠులు దేవుడు అణిచేస్తాడు, అహంకారులకు దేవుడు ఎదిరిస్తాడు. కానీ దీనత్వం ఎవరిలో ఉంటుందో, తగ్గింపు ఎవరిలో ఉంటుందో వారికి దేవుడు ఏమిస్తాడో తెలుసా? తన కృపను ఆయన దేవుడు ఎవరిని బట్టి సంతోషిస్తాడు? దీనత్వం గలవారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎవరైతే దేవుని బట్టి గర్విస్తారో వారిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. ఇక సౌలు దగ్గరికి వెళ్ళిపోతే అండి, సౌలు అహంకారం ఉంది. మనం ఎన్నోసార్లు చదువుకుంటున్నాం. మీరు 1 సమూయేలు 18వ అధ్యాయం చదివితే 8వ వచనం నుంచి 14వ వచనం వరకు సౌలు అక్కడ చెప్పందాన్ని చేశాడు. చెప్పంది చేయడం అహంకారం. 1 సమూయేలు 15వ అధ్యాయం మీరు చదివితే దేవుడు అమాలేకులందరినీ చంపమంటాడు సౌలుతో. కానీ దేవుడు అమాలేకులందరినీ కూడా చంపాడు. చెప్పినా చేయకపోతే వాళ్ళు గర్వం ఉన్నట్టు. అంటే సౌలులో అహంకారం ఉన్నది, సౌలులో గర్వం ఉన్నది. సౌలు యొక్క గర్వం, అహంకారం ఆయనకి ఏం దూరం చేసింది తెలుసా? దేవుని కృపను దూరము చేసేస్తాడు. కానీ గుర్తుపెట్టుకుందాం ప్రియులారా, మన జీవితాల్లో దేవుని కృప ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. నా కృప నీకు చాలును అన్నాడు. దేవుని కృప మన సమస్యలన్నింటిలోంచి మనం విడిపిస్తుంది. దేవుని కృప మనల్ని హెచ్చిస్తుంది, దీవిస్తుంది. మన బలహీనతలో మనకు శక్తినిస్తుంది. కానీ ఆ దేవుని కృప మనం పొందుకోవాలంటే మనం ఏమి చేయాలో తెలుసా అండి? 1 ప్రార్థన చేయాలి, 2 చెడుతనాన్ని విడిచిపెట్టాలి, 3 మనము తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు తన కృపను మన ఎడల ఏం చేస్తాడు? అధికము చేస్తాడు. కానీ దేవుని కృప నేను పొందుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరూ ఈ 3 పనులు చేయండి. సౌలు మహారాజులాగా ఎవరు ఉండకండి, గర్విష్ఠులుగా అహంకారులుగా ఉండకండి, చెడుతనాన్ని ప్రేమించకండి, ప్రార్థన చేయటం మానకండి. దావీదులాగా ప్రార్థన చేద్దాం, చెడుతనాన్ని అసహించుకుందాం, తర్వాత తగ్గింపు జీవితం కలిగి జీవిద్దాం, దేవుని కృపను పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.